We're going to do a little bit of study. Is that okay? కొంచెం స్టడీ మనం చేయబోతున్నాం. ఓకేనా? పర్వాలేదా? Is that okay? ఓకేనా? I will take only 20 or 30 minutes, but we will study through the Bible. ఒక 20-30 నిమిషాల సమయం నేను తీసుకుంటాను కానీ బైబిల్ నుంచి కొంచెం అధ్యయనం చేద్దాం మనం. But in order to study today, we have to climb onto the time machine. అయితే ఈ యొక్క స్టడీ చేయాలంటే టైం మిషన్ లోనికి మనం ఎక్కాలి. How many know what a time machine is? టైం మిషన్ అంటే ఏంటో తెలుసా మీకు? You know what a time machine is? There is no such thing as time machine in reality. వాస్తవానికి టైం మిషన్ అనేది వాస్తవానికి లేదండి, ఒక పేరే అంతే అది. But just imagine a time machine. అయితే ఒక టైం మిషన్ అంటే కాలానికి సంబంధించిన ఒక మరి పరికరం ఒకటి ఉంది అని మీరు ఊహించుకోండి అంతే. I am taking you first 2700 years into history. First thing. మొట్టమొదటిగా 2700 పూర్వం ఉన్న ఒక చరిత్రలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. So our time machine's first stop is 2700 years into history. 2700 చరిత్ర కలిగిన ఆ స్థలంలోని టైం మిషన్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. So we are right now 2700 years away. ఇప్పుడు 2700 దూరంలో మనం ఉన్నాం. Now I want you to open your Bibles and I will take you to 2700 years away. 2700 సంవత్సరాలకున్న ఆ టైంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. బైబిల్ తీయండి. I want you to open Isaiah chapter 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని చూడాలని కోరుతున్నాను. This is the theme of our conference. మన కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం లేక థీమ్ ఇదే. 61 verse 1 and 2. 60వ అధ్యాయం 61. 60వ అధ్యాయం. Sorry, my bad. 61 and 2. ఓకే. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1, 2 వచనాలు. 61 and 2. 61 కాదండి, 60వ అధ్యాయము 1, 2 వచనాలు. Arise, shine, for your light has come. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. And the glory of the Lord is risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. For behold, the darkness shall cover the earth. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. And deep darkness the people. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. But the Lord will arise over you. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. And his glory will be seen upon you. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. Amen. ఆమేన్. Today this verse was written 2700 years ago. మీకు అర్థమైందా? 2700 సంవత్సరాలకు పూర్వము రాయబడిన మాట ఇప్పుడు చదివిన మన మాట. Plus or minus 50 years. I cannot say exact time, but it is around 2700 years ago. కొన్ని సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చండి, సరిగ్గా అదే అని చెప్పలేను కానీ దాదాపు ఆ కాలంలో రాయబడిన మాట. Isaiah is writing this word. He is a prophet. He is seeing something in the future. చూడండి, యెషయా ప్రవక్త భవిష్యత్తు కొరకైన ఒక దృశ్యాన్ని ఆయన చూస్తూ ఈ మాటను రాశాడు. He is seeing a vision of the future prophetically and he is saying, arise, shine, for the light has come. భవిష్యత్తు కొరకైన ఒక దర్శనాన్ని ఆయన చూస్తూ అది జరగాలని ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఈ మాట, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. Now when you read a scripture like that, చూడండి, ఇలాంటి వాక్య భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు you should not only read that chapter. ఆ అధ్యాయాన్ని మాత్రమే మనం చదవద్దు. You should read the chapters before it. దానికంటే ముందున్న అధ్యాయాన్ని కూడా మనం చదవాలి. They read the chapters after it. దాని తర్వాత ఉన్న వాక్య భాగాలను కూడా చదవాలి. Because really Isaiah did not write in chapter and verses. ఎందుకంటే యెషయా గ్రంథకర్త రాసినప్పుడు ఫలానా అధ్యాయం ఫలాని వచనం అని అధ్యాయాలు వచనాలతో కూడి రాయలేదు. That was later put into place for the good of the people who are reading, but originally it is one book, Isaiah. ఆ తర్వాత కాలంలో మనం చదువుకోవడానికి వీలుగా ఉండడానికి కొరకు అధ్యాయాలు వచనాలు విభాగించబడి చక్కగా పొందుపరిచారు. కానీ అప్పుడు యెషయా రాసినప్పుడు ఆయన గ్రంథం అంతా కూడా యెషయా గ్రంథం అనే పుస్తకం అంతే. That's all. So 58, 59, 60, చూడండి, 58, 59, 60 అధ్యాయాలు, we can see that as one unit. ఇవన్నీ కూడా ఒక యూనిట్ గా మనం చదువుకోవచ్చు. And Isaiah is showing something in those 3 chapters. ఆ 3 అధ్యాయాల్లో యెషయా ఒక విషయాన్ని మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. I want to talk about the topic of light and glory. చూడండి, ఈ 2 మాటలు నేను మాట్లాడబోతున్నాను, వెలుగు, మహిమ. Light and glory. అందరూ చెప్పండి, వెలుగు, మహిమ. Turn to your neighbor and say he's talking about light and glory. పక్కవారికి చెప్పండి, ఆయన వెలుగు, మహిమ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పండి, మాట్లాడండి, పక్కోళ్ళకి చెప్పండి. It is not a coincidence, brother Bob, brother Joel, you brought
glory in your conversation multiple times. Today we are talking about the glory of చాలా God. సందర్భాల్లో ఆరాధనలో మహిమ మహిమ అని మాట్లాడుతున్నప్పుడు ఇది మరి ఏదో అకస్మాత్తుగా వచ్చిన మాట కాదు, దేవుడు ఏర్పాటు చేసింది ఈ మహిమ గురించి మనం మాట్లాడుతున్నాం. In Isaiah 58, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో Isaiah is talking about true fasting. ఆ యథార్థమైన నిజమైన ఉపవాసం ఎలాగుంటుందో చెప్తూ ఉన్నాడు. In 58 he says, ఒకవేళ 58వ అధ్యాయంలో గనుక మనం చూస్తే verse 6 onwards it says, మరి 6వ వచనం నుంచి మనం చూస్తే if you do all this, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, share the bread with the hungry, you bring the poor into the house, you take care of the naked, you cover him, all this you do, then the light shall break forth like the morning in your life. చూడండి, నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుట, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వడం, ఇవన్నీ కూడా నువ్వు చేస్తేనంట వెలుగు లేక వేకువ చుక్క వలె వెలుగు నీ మీద ఉదయిస్తుందంట. The glory of the Lord shall be your rear guard. That means you'll experience the glory of God. అంటే దేవుని యొక్క మహిమను, అంటే సైన్యపు వెనుకటి భాగమున ఉండును అంటే మహిమను నువ్వు అనుభవిస్తావు. So if you do all that, your light will come, Isaiah is saying. చూడండి, యెషయా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వెలుగు నీ మీద ప్రకాశించాలి, రావాలి అని అంటే 58వ అధ్యాయంలో చెప్పబడిన ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చేసినప్పుడు ఈ వెలుగు నీ మీదకి వస్తుంది. And the glory will come upon you. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. But again in chapter 59, 59వ అధ్యాయానికి వచ్చేటప్పటికి Isaiah is saying యెషయా అంటున్నాడు that all your iniquities have separated you from God. నీ అతిక్రమములు దేవునికి నీకు మధ్యలో వచ్చేసాయి, అడ్డొచ్చాయి. Your sins have hidden his face from you. నీ పాపములు ఆయన ముఖానికి నీ ముఖానికి అడ్డొచ్చేసాయి. You are full of sin, full of problems. So what happens in chapter 9? Therefore we look for light, but there is only darkness. చూడండి, మన చేతులు రక్తంతో ఉన్నాయి, వేళ్ళు దోషంతో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జరగడాన్ని బట్టి ఏమైంది? చీకటి కమ్మేసింది. We are looking for brightness, but there is only blackness. చూడండి, మరి వెలుగు కొరకు మనం ప్రయత్నిస్తున్నాం కానీ కేవలం చీకటే కనబడుతుంది. So Isaiah is telling all this will bring light. ఇవన్నీ కూడా మనకు వెలుగు తీసుకొస్తాయి అన్న విషయాన్ని చెప్పాడు యెషయా. But then in 59 he says you cannot experience light because you are full of sin. ఒకవేళ ఇవన్నీ నువ్వు చేసినా పాపంతో నువ్వు నిండి ఉంటే నీవు ఈ వెలుగును పొందుకోలేవంటే 59 అంటున్నాడు. But in 60 he gives a good news. అయితే 60వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక శుభవార్త చెప్తున్నాడు. He says now the light is going to shine upon you. ఇప్పుడు వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. And the glory is going to come upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. Because of what God has done. దేవుడు చేసిన కార్యాలను బట్టి మహిమ నీ మీద ఉదయిస్తుంది. You cannot earn this light. ఈ వెలుగును నీవు సంపాదించుకోలేవు. You cannot earn this glory. ఈ మహిమను నీవు కొనుక్కోలేవు. But God is going to share his glory. అయితే దేవుడే తన మహిమను నీకు పంచుతాడు. The subject of the glory of God ఈ దేవుని యొక్క మహిమ అనే ఒక ఈ అంశం ఏదైతే ఉందో is something that has fascinated me over the last few months. గత కొన్ని నెలలుగా నాకు ఎక్కువగా ప్రభావితం చూపిన అంశంగా ఉండింది. You know, the glory of God is something we cannot describe in our language. వినండి వినండి వినండి, దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన యొక్క భాష ఏది కూడా దాన్ని వర్ణించడానికి సరిపోదు. You will find the glory of God in every book of the Bible. బైబిల్లోని ప్రతి గ్రంథంలో కూడా మహిమను గురించి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. Different writers have tried to describe the glory of God. వేరు గ్రంథకర్తలు వేరు రీతులుగా మహిమను ప్రత్యక్షపరుస్తూ చూపుతూ ఉంటారు. Some people call it the manifest presence of God. కొంతమంది దేవుని యొక్క మరి ప్రత్యక్షతతో కూడిన మహిమ అని చెప్తారు. The writer of Exodus, Moses, called it the face of God. నిర్గమకాండంలో చెప్పేటప్పటికి మోషే అంటాడు దేవుని యొక్క ముఖ కాంతి అంటాడు. The Isaiah saw a vision and he saw the glory of God fill the temple. యెషయా గ్రంథకర్త ఆయన తన దర్శనంలో చూస్తాడు 6వ అధ్యాయంలో మరి దేవాలయం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉండనంటాడు. Ezekiel saw the glory of God. హెస్కేలు దేవుని యొక్క మహిమను చూస్తాడు. But they are not able to describe the glory of God in our language. అయితే వారి భాషలో దేవుని యొక్క మహిమను వివరించడానికి వారికి చేతనవ్వట్లేదు. Because the glory of God we cannot imagine in our finite mind. కారణం ఏంటంటే ప్రియులారా, మరి మన యొక్క సాధారణమైన మన యొక్క మనస్సుతో మన ఆలోచనల్లో ఆ మహిమను మనం వివరించచాలం. It is so grand, it is so lovely, it is so mighty that words cannot describe it. మన మాటలకు వర్ణనకు అందనటువంటి
ఉన్నటువంటి వర్ణనాతీతమైనటువంటి మహత్తరమైన దేవుని యొక్క మహిమను మనం ఎవరు వివరించలేం. In Hebrew it is called the kabod of God. మరి హెబ్రీ గ్రంథకర్త దేవుని యొక్క కబోద్ అంటాడు. In Hebrew all over the Old Testament it's called the kabod. It is translated as kabod. మరి పాత నిబంధన కాలంలో అంతా కూడా ఆ దేవుని యొక్క మహిమను కబోద్ అనే మాటతో వర్ణిస్తారు. Which is actually talking about the weight and heaviness of God. దాని అర్థం ఏంటంటే కబోద్ అంటే దేవుని యొక్క మహిమ యొక్క బరువు చాలా బరువైంది, బలమైంది అని అర్థం. In the New Testament writers use the word doxa. మరి కొత్త నిబంధన గ్రంథకర్తలు దాన్నే వాడతారు, డాక్సా అన్నారు. In Greek it means the praise of God, the fame of God, the repute of God. గ్రీక్ లో దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఫేమ్, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క మరి ఆయనను వివరించడానికి చెప్పబడే మాట. Today I want to discover this glory of God. ఈ రోజు దేవుని యొక్క మహిమను గురించి వివరించడానికి ఇష్టపడుతున్నాను. So we are going to time travel again back into history, some more far away. ఇంకా కొంచెం లోపలికి, ఇంకా కొంచెం వెనక్కి మనం చరిత్రలో మరి టైం లైన్ లోకి మనం వెళ్దాం. We were in 2700 years before now. మీకు గుర్తుందా? ఇప్పటికి 2700 సంవత్సరాలకు ఆ పూర్వం ఆ టైం లోకి మనం వెళ్ళాం. Now we are going back 800 more years into history. ఇప్పుడు ఆ చరిత్రలో 2700 నుంచి ఇంకొక 800 సంవత్సరాలు ముందుకెళ్తాం. So how many years are we away from now? ఇప్పటికి ఎంత దూరంలో ఉన్నాం మనం ఇక్కడికి చెప్పండి? 2700 ప్లస్ 800 Mathematics. 3500. 3500 దూరంలో ఉన్నాం మనం. In 3500 years we have to open Exodus chapter 33. 3500 సంవత్సరాలకు పూర్వం ఉన్నప్పుడు నిర్గమకాండం తెరవాలి మనం. Moses is having a conversation with God. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే దేవునితో సంభాషణ చేస్తున్నాడు. Moses would go up the mountain. మోషే కొండ మీదకి వెళ్ళాడు. The people of Israel were looking at the mountain from down. ఇశ్రాయేలు ప్రజలు కింద నుంచి పర్వతాన్ని చూస్తూ ఉన్నారు. They had thunder, fire, all those things happening on the mountain. ఆ పర్వతం మీద, కొండ మీద మరి ఉరుములు, మెరుపులు చాలా జరుగుతున్నాయి. You touch the mountain, you're dead. ఎవరైతే పర్వతాన్ని ముట్టుకుంటారో వారు చచ్చిపోతారు. But God allows Moses to come up the mountain. అయితే దేవుడు మోషేను కొండ మీదకి రావడానికి అనుమతించాడు. And Moses is having this conversation with God. మోషే దేవునితో ముఖాముఖి సంభాషణ కలిగి ఉన్నాడు. And he says, ఆయన అంటున్నాడు, God, దేవా, can you show me your glory? నీ మహిమను నాకు చూపించు. Can you show me your glory? Verse 18. 18వ వచనంలో ఆయన అంటాడు కదా, please show me your glory. ప్రభువా, నీ మహిమను నాకు చూపించు. And then God says, దేవుడు అంటాడు, I cannot show you my glory because if you see my face, my glory, no man can live. అయ్యా, నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే ఎవరు నన్ను చూచి బ్రతకలేరు. That is the magnanimity of this glory of God. దేవుని యొక్క మహిమ యొక్క మహోన్నతత్వం అంత గొప్పది అన్నమాట. Moses could not live if he tried to look at the glory of God. చూడండి, దేవుని యొక్క మహిమను మోషే చూడాలనుకుంటే, ఒకవేళ చూస్తే గనుక ఆయన బ్రతకడు. And God covers him and passes over Moses and he survives because he does not look at the glory of God. చూడండి, అయితే దేవుడు మోషేను అలాగా కప్పేసి అలాగా పక్క నుంచి దాటిపోయి మరి ఆ యొక్క మహిమ ఆయన చూడలేకుండా ఉండేటట్టుగా ఆయన దాటిపోతాడు. That is the greatness of the glory of God. దేవుని యొక్క మహిమ యొక్క గొప్పతనం అలాంటిది ప్రియులారా. We are not talking about some small thing today. We are talking about the glory of God. వినండి, ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏదో చిన్న పాటిది కాదండి. దేవుని మహోన్నతమైన మహిమను గురించి మాట్లాడుతున్నాం. The God who created the universe, we are talking about his glory. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను గురించి మనం మాట్లాడుతున్నాం. You know, I was telling my girls last night, what amazes you? గత రాత్రి నా పిల్లలతో, అంటే మా ఇద్దరు అమ్మాయిలతో నేను మాట్లాడుతూ ఏవి మీకు ఆశ్చర్యం కలిగిస్తుందని అడిగాను. What amazes you? ఏది మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది? You know, does creation amaze you? మిమ్మల్ని సృష్టి ఆశ్చర్యపరుస్తుందా? You know, when we go to the beach, I know we don't have a beach in Hyderabad, we have only tank band. హైదరాబాద్ లో బీచ్ లేదు, ట్యాంక్ బండే గతి మనకు. We have to adjust. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి దాంతోనే. But if you can travel to Chirala or somewhere, you'll find a beach. చీరాల, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్తే బీచ్ కనబడుతుంది. In the beach there are waves coming, right? చూడండి, బీచ్ లో మనం కూర్చొని చూస్తున్నప్పుడు ఈ అలలు వస్తా ఉంటాయి కదా. One day I was looking at the waves. ఒక రోజు ఆ అలలు నేను చూస్తూ ఉన్నప్పుడు and I did a Google search. గూగుల్ సెర్చ్ చేశాను. How do the waves form? ఈ అలలు ఎలాగ తయారవుతాయి?
I was shocked to know that the waves are forming because of the gravitational pull of the moon. చూడండి, చంద్రుని యొక్క గ్రావిటేషన్ ను బట్టి ఈ యొక్క అలలు అలాగ అవుతాయని చెప్పి విని నేను ఆశ్చర్యపోయాను. That is the amazing thing about our creation. చూడండి, దేవుని యొక్క సృష్టి యొక్క ఆశ్చర్యం అంత అద్భుతం అలాగ ఉంటది, మనకు అర్థం కాదు మన ఆలోచనలకి. We are not able to take even that. I couldn't even imagine how does the moon, which is thousands of kilometers away, how does it affect the gravity? How does that gravity affect the waves? ఒక్కసారి ఊహించారా, ఎంతో మరి దూరంలో ఉన్న ఆ చంద్రుని యొక్క ఆ కాంతి, దాని యొక్క గ్రావిటీ, దాని యొక్క ఆకర్షణ శక్తి ఈ యొక్క అలలను ప్రభావితం చేస్తుందంటే అసలు ఊహకు అందుతుందని మనకి. Earth is perfect position distance from the sun. సూర్యునికి భూమి ఎంత దూరం ఉండాలో పర్ఫెక్ట్ గా అంత దూరంలోనే దేవుడు పెట్టాడు. If we move closer to the sun, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటే we all burn away. మొత్తం కాలి మాడి మసైపోతాం. If we move little away from the sun, కొంచెం సూర్యుని నుంచి ఆయన పెట్టిన స్థలం నుంచి కొంచెం వెనక్కి పోదామా, we all are frozen. అంతే, మొత్తం గడ్డ కట్టుకొని పోతాం. That's the beauty of creation. అది దేవుని యొక్క సృష్టి యొక్క మహత్యం, అద్భుతం. And the Bible says that when you look at creation you can see the glory of God. చూడండి, ఇలాగ దేవుని యొక్క సృష్టిని చూచినప్పుడు దేవుని యొక్క మహిమ మనకు గుర్తొస్తుంది. And if the creation itself is so glorious, how much more glorious is the one who created everything. ఈ మాట వింటున్నారా? ఒకవేళ సృష్టిలో చూస్తున్న ఈ విషయాలే మనకంత మహిమాన్వితంగా అంత గొప్పగా కనబడితే వీటన్నిటిని సృష్టించిన ఆ దేవాతి దేవుడు ఎంత మహిమ గలవాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. I don't know about you, but I don't serve a small God. నీ సంగతి నాకు తెలియదు కానీ నేను సేవించుతున్న దేవుడు మామూలు వాడు కాదు, చిన్నవాడు కాదు. He is almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు. The one who created the heavens and the earth. భూమి ఆకాశమును సృజించినవాడు. The ones whose glory Moses could not see. చూడండి, మోషే సమీపించలేనంత మహిమ గలవాడు. That is the glory of God. అది దేవుని యొక్క మహిమ. And now let's get back into the time machine. మళ్ళీ టైం మిషన్ దగ్గరికి వెళ్దాం. And we will move forward. కొంచెం ముందుకు వద్దాం. 1500 years. ఒక 1500 సంవత్సరాల ముందుకు వద్దాం. 1500 years. 1500 సంవత్సరాల ముందుకు వద్దాం. Where are we now? ఎక్కడున్నాం చెప్పండి లెక్కలు. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం. What happened 2000 years ago? ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? New Testament happened 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం కొత్త నిబంధన వచ్చింది. In New Testament, కొత్త నిబంధనలో యోహానులో is writing John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో John chapter 1, he's saying the word became flesh. చూడండి, వాక్యము శరీరధారి అయి వచ్చాడు అంటాడు యోహాను. Dwelling among us. మన మధ్య సంచరించెను, నివసించెను అంటాడు. We have seen his glory. ఆయన మహిమను మనం చూసాం. The glory of the one and only Son. ఒకే ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ. Who came from the Father. తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు. Full of grace and truth. కృపా సత్యములతో నిండుకొనినవాడు. Hebrews 1:3 says the Son is the radiance of God's glory. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో సూర్యుడు దేవుని యొక్క మహిమ ప్రతిబింబమై ఉంటున్నాడు. The Son is the radiance of God's glory. కుమారుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు కై వచ్చాడు. And the exact representation of his being. చూడండి, ఆయన యొక్క ప్రతిబింబంగా, ఆయన ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగానే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. God decided to display his glory. చూడండి, దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి ఆయన తీర్మానించి వచ్చాడు. And he put his glory into this person of Jesus Christ and he displayed that glory to the world. తన మహిమంతటిని కూడా యేసు అనే ఒక మరి వ్యక్తి లోపలే అంతా కూడా పెట్టి ఈ లోకానికి అందించేశాడు. This person Jesus Christ is a full representation of God and we see the glory of God in him. ఈ ప్రభువైన యేసు క్రీస్తు దేవాతి దేవుని యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచడానికి పంపించబడినవాడు. In fact, on the Mount of Transfiguration, రూపాంతర కొండ మీదకి వచ్చేటప్పటికి when Jesus goes up the mountain with 3 of his disciples, తన ముగ్గురు శిష్యులను తీసుకొని రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళాడు. Suddenly Jesus is transfigured into this glorious being. యేసు క్రీస్తు ప్రభు అకస్మాత్తుగా వారి అందరి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. I'm thinking when Jesus was transfigured, యేసు ప్రభు రూపాంతరం చేసిన తర్వాత God remembered Moses' prayer. నేను అనుకుంటాను
దేవాతి దేవుడు మోషే ఒకప్పుడు చేసిన ప్రార్థనని ఆయన గుర్తు చేసుకున్నాడేమో. 1500 years ago Moses said, please show me your glory. 1500 సంవత్సరాలకు పూర్వం మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ మహిమను చూపించు అని అడిగాడే. And God decided, I will show you my glory. Look at Jesus Christ my son on the Mount of Transfiguration. God invites Moses and Elijah to witness the glory of God. దేవాతి దేవుడు అనుకున్నాడు, నా కుమారుడైన యేసు క్రీస్తు ఆ రూపాంతర పరచబడినప్పుడు మరి నీవు కన్నారా చూచున్నట్లుగా అవకాశం నీకు ఇస్తాను అనుకొని మరి మోషే ఏలియాలను కూడా మరి అక్కడికి తీసుకొని వచ్చి వారు కూడా మరి ఆ సాక్షులుగా ఉండడానికి కొరకు పిలిచాడు. And Jesus is the glory of God. యేసు ప్రభువే దేవుని మహిమ స్వరూపంతో వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తుతించండి. Now Jesus is sitting with his disciples before leaving the earth. యేసు క్రీస్తు ప్రభు భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికంటే ముందు తన శిష్యులతో పాటు కలిసి కూర్చున్నాడు. John chapter 14, 15, 16, 17. యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాల్లో మనం చూస్తే He's sitting with his disciples. శిష్యులతో కూర్చున్నాడు. He's saying, అంటున్నాడు, I glorified the Father. తండ్రిని నేను మహిమపరిచి ఉన్నాను. The Father is glorifying me. తండ్రి నా యందు మహిమపరచబడ్డాడు. And my time of glory also has come. మరి నేను మహిమపరచబడే సమయం కూడా వచ్చింది. But what I am going to do is I am going to share my glory with you. అయితే శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నా మహిమను నేను మీకు పంచుతాను. John chapter 17 verse 22 says, I have given them the glory that you gave me. మరి యోహాను సువార్త 17:22 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, I have given them the glory that you gave to me. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. This glory that the Father gave to Jesus, he is giving to his disciples. ఈ మాట వింటున్నారా? దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఇచ్చిన మహిమ తన శిష్యులకు యేసు ప్రభు ఇస్తున్నాడు. Not only to his disciples but to everybody who will follow him. ఈ శిష్యులకు మాత్రమే కాదండి, ఆయనను వెంబడించు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మహిమను పంచుతున్నాడు. For the last 2000 years he has been sharing his glory with believers who follow Jesus. గత 2000 సంవత్సరాల నుండి కూడా ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో, ఆయనను వెంబడించు ఆయన శిష్యులు గాని ఆయన మరి విశ్వాసులుగా పిలువబడుతున్న వారికి ఆయన మహిమను పంచుతున్నాడు. You know how he shares the glory? దేవుని మహిమను ఎలాగ పంచుతున్నాడో తెలుసా? By depositing the Holy Spirit inside of you. పరిశుద్ధాత్మను మనలో పెట్టుట ద్వారా ఆ మహిమను మనలో ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. 1 Peter chapter 4:14 says, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 14వ వచనంలో, the Spirit of glory rest inside of you. దేవుని యొక్క మహిమ నీలో నివసించుచున్నది అంటాడు. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మహిమ నీలో the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తుంది. Now let's go back to Isaiah 60. మళ్ళీ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోనికి వెళ్దాం. Here Isaiah is saying, యెషయా అంటున్నాడు, you do not need to manufacture your glory. నీ మహిమను నువ్వు తయారు చేసేది కాదు. But arise, for the light has come and the glory of the Lord is risen upon you. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది, కనబడుతున్నది. And the light, the glory has come. చూడండి, ఆ మహిమ వచ్చి ఉన్నది. And the glory will be seen upon you. ఆ మహిమ నీ మీద కనబడుతుంది. Turn to your friend and tell them that the glory will be seen upon you. పక్కవారి వైపు చూడండి, దేవుని మహిమ నీ మీద కనబడుతుంది అని చెప్పండి. The glory will be seen upon you. నీ మీద మహిమ కనబడుతుంది అని చెప్పండి. Amen. ఆమేన్, ఆమేన్. The Holy Spirit will come upon you and the glory will be seen in you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ మీ మీద కనబడుతుంది. Even Isaiah knew it was only possible by the Holy Spirit. యెషయా కూడా తెలుసండి, ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యపరచబడుతుందని. In few verses before chapter 60 verse 1, 60వ అధ్యాయం మొదటి వచనంలోని కంటే కొంచెం ముందు మనం చూస్తే, end of chapter 59, చూడండి 59వ అధ్యాయంలో ఉన్న చివరి భాగంలో 21 verse says, 21వ వచనాన్ని గమనిస్తే, and as for me, this is my covenant with them, says the Lord, my spirit which is upon you and my words
which I have put in your mouth shall not depart from your mouth or from your children's mouth, and that is how the glory of God will come. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదను నన్న ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. And then you read chapter 60 verse 1, arise, shine, for the glory of God. ఈ మాట అయిన తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. Isaiah knew 700 years before Jesus came, before he told his disciples that the glory will come upon you. He knew it, that it was going to happen through the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభు మరి జన్మించడానికంటే మరి వందల సంవత్సరాలకు పూర్వమే యెషయా గ్రంథకర్త ఎరిగి ఉన్నాడు. అది నీ మీద ఉదయిస్తుంది, అది ఆత్మ ద్వారా అది సాధ్యపరచబడుతుందని యెషయా తెలిసినవాడు. Isaiah prophesied, యెషయా ప్రవచించాడు, and it was fulfilled on the day of Pentecost. అది పెంతెకోస్తు దినము నాడు నెరవేర్చబడింది. The glory of God came upon his people. దేవుని యొక్క మహిమ తన ప్రజల మీదకి దిగి వచ్చింది. And even today the glory of God rests upon his people. ఈ రోజు కూడా దేవుని యొక్క మహిమ ప్రజల మీద నిలిచి ఉంది. But the biggest problem, అయితే పెద్ద సమస్య ఏంటో తెలుసా? the biggest problem in the church, సంఘంలో పెద్ద సమస్య ఏమిటంటే we live lives without understanding, knowing and realizing that the glory of God is upon us. దేవుని యొక్క మహిమ మన మీద నిలబడి ఉంది లేక ఉంది అన్న సంగతి గ్రహించకుండా తెలుసుకోకుండా బ్రతుకుతున్నాం. We are looking at the darkness around us. మన చుట్టూ చీకటితో కప్పబడి ఉంది, deep darkness, చాలా కట్టిక చీకటి. but we look at that and we think, ayo, there is no hope for this world. అవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? అయ్యో, ఇంత భయంకరమైన కట్టిక చీకటి లోకం ఇంకెప్పుడు మారుతుంది, అసలు సాధ్యం అవుతుందా? But Isaiah gives the good news. అయితే యెషయా శుభవార్త చెప్తున్నాడు. In the middle of that darkness, ఆ చీకటి మధ్యలోనే light will come. వెలుగు వస్తుంది. The glory will come. దేవుని యొక్క మహిమ ఉదయిస్తుంది. And the glory will shine on you. దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. And the glory will shine through you. నీ ద్వారా కూడా దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. This is not glory that you manufacture. చూడండి, నీవు తయారు చేసుకున్న మహిమ కాదండి ఇది. This is the glory of God. దేవుని యొక్క మహిమనే నీ మీద ప్రకాశిస్తుంది. Just like the moon does not have its own light. చంద్రునికి తనంతట తాను ప్రకాశించే సామర్థ్యం, శక్తి లేదు కదా. Same way you and I do not have our own glory. అలాగా నీకు నాకు మనకు సొంత మహిమ సామర్థ్యం లేదు. But we reflect the glory of అయితే God. దేవుని యొక్క మహిమనే మనం ప్రతిబింబిస్తాం. If you read chapter 60, 60వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే the results of glory are so many things. దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిఫలం లేక మరి దానికి వచ్చే విషయాలు చాలా ఉన్నాయి. I'm not going to read through the list, but there is salvation as a result of the glory of చూడండి, God. దేవుని మహిమ వచ్చినప్పుడు ఏమేమి విషయాలు జరుగుతాయి అన్న విషయాలన్నీ కూడా నేను చదవడం లేదు, కానీ అక్కడ రక్షణ వస్తుంది. There is restoration because of the glory పునరుద్ధరణ, of దేవుని God. యొక్క మహిమను బట్టి పునరుద్ధరణ వస్తుంది. There is favor because of the glory of దేవుని యొక్క God. మహిమను బట్టి దేవుని యొక్క కటాక్షం ప్రజల మీద వస్తుంది. There is prosperity because of the glory of దేవుని యొక్క God. మహిమను బట్టి అభివృద్ధి, ఆశీర్వాదం వస్తుంది. There's victory because of the glory of దేవుని యొక్క God. మహిమను బట్టి గొప్ప విజయం వస్తుంది. All these things are happening because the glory of God has risen వీళ్ళ upon you. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించుచున్నది గనుకనే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My friends, I don't know about you. You may be living a very difficult life. స్నేహితులారా, మీ సంగతి నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో లేక కష్టతరమైన జీవితంలో నీవు ఉన్నావేమో. You may be living a life where there is darkness all around you. చీకటి, కటిక చీకటి కమ్మి ఉన్న చుట్టూ పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. You may be living a life where you are going through addictions. కొన్ని వ్యసనముల చేత బానిసత్వంలో ఉంటూ నువ్వు బ్రతుకుతున్నావేమో. You might be saying, brother, I tried again and again, but I keep falling. I cannot rise up. బహుశా మీలో అంటుండొచ్చు, అన్నా నేను చాలా ప్రయత్నం చేశాను, బయటికి రావడానికి చాలా కష్టపడ్డాను, కానీ పడుతున్నాను లేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను, అది నా పరిస్థితి. But today I want to say that the glory of the Lord is risen upon you. ఈ రోజు ఈ మాట చెప్తున్నాను ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. The Holy Spirit is going to come into your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగి రాబోతున్నాడు. And when the Holy Spirit comes, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు the glory of the Lord
God makes residence in your life. దేవుని యొక్క మహిమ అనేది నీలో నివాసం చేయడం మొదలు పెడతాది. Today I want you to understand and realize this truth. ఈ రోజు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. I want you to ask the Holy Spirit to fill you with himself. తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపమని దేవుని అడగాలని కోరుతున్నాను. We don't have to look for the glory far away. ఎక్కడో దూరంలో ఉన్న మహిమ కొరకు మనం వెతకక్కర్లేదు. We don't have to be afraid of the glory like Moses was. మోషే దగ్గర ఉన్నప్పుడు మహిమతో ఎవరు భయపడిపోయి దూరం ఉన్నారు కదా, అలా అక్కర్లేదు. You know something about Moses? మోషే సంగతి ఒకటి తెలుసా మీకు? Every time he came down the mountain, మోషే ఆ కొండ మీద నుంచి దిగి వచ్చిన ప్రతిసారి his face was so bright, ఆయన ముఖం ఎంత ప్రకాశిస్తుందంటే they had to put a veil on his face. ఆయన ముఖం మీద ఒక ముసుగు వేసుకొని రావాల్సి Because వచ్చింది. people could not see his face. ఎందుకంటే ఆయన ముఖం మహిమతో నింపబడింది కనుక ప్రజలు The చూడలేకపోతున్నారు. glory of the Lord was reflecting from his face all the time. దేవుని యొక్క మహిమ ఆయన ముఖం నుండి ప్రతిబింబిస్తుంది ఎల్లప్పుడు కూడాను. My friends, today when the Holy Spirit comes upon ఈ you, రోజు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ప్రియులారా, when the glory of God ascends upon you, దేవుని యొక్క మహిమ నీ మీదకి వచ్చినప్పుడు your face, your life will start reflecting the glory మీ of God. జీవితమే మీ ముఖమే దేవుని యొక్క మహిమను ప్రతిబింబించడం మొదలు పెడుతుంది. You will see that people will be amazed at how the glory is visible in your life. దేవుని యొక్క మహిమ నీ ముఖాల్లో నుంచి లేక నీ జీవితంలో నుంచి కనబడేటంతగా గుర్తించగలిగేటంతగా ప్రజలు చూస్తారు. Shake your neighbor. పక్క వాళ్ళకి ఇలా కదపండి, ఒకసారి ఇలా Shake your neighbor. కదపండి, ఇలా కదపండి. Ask them, are you ready for the glory of చెప్పండి, God? దేవుని మహిమ కొరకు సిద్ధంగా ఉన్నావా? Are you ready for the glory of చెప్పండి, God? దేవుని మహిమ కొరకు సిద్ధంగా Are ఉన్నావా? you ready for the glory of God? గట్టిగా చెప్పండి, దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? Now tell them, yes, I am ready. చెప్పండి, జవాబు చెప్పండి, yes, Yes, I am I am ready. ready. Yes, I am ready. Yes, I am ready. అందరూ చెప్పండి, yes, I am ready. Come on, Jesus said, Lord, I am ready for the glory of God. చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్యా నీ మహిమ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. One chicky on the keyboard wherever you are. కీబోర్డ్స్ కొరకు చిక్కి త్వరగా రావాలి ఎక్కడున్నా. Come on, I want you to receive the glory of God today. దేవుని యొక్క మహిమను మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. 2000 years ago the glory came to the earth. చూడండి, 2000 సంవత్సరాల క్రితము దేవుని యొక్క మహిమ వారి మీదకి దిగి వచ్చింది. 3500 years ago Moses could not witness the glory. 3500 సంవత్సరాలకు పూర్వం మోషే దేవుని యొక్క మహిమను చూడలేనంతగా ఉండింది. 2000 years ago people witnessed the glory of God. అయితే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రజలు దేవుని యొక్క మహిమను కళ్ళారా చూడగలిగారు. But God does not keep the glory to himself. అయితే ఒకటి గమనించండి, దేవుడు తన మహిమను తన కొరకే ఉంచుకునేవాడు కాదు. He is not a selfish God. ఆయన స్వార్థపరుడైన వాడు కాదండి. He shares his glory among his people. తన ప్రజల మధ్యలో ఆయన మహిమను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. You know, when the glory of God comes, దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? Sin has to disappear. పాపము కనబడకుండా పోవాలా? When the glory of God comes, దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు, you know what is the first thing that happens when you switch on the light? లైట్ వచ్చినప్పుడు, లైట్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? Darkness disappears. చీకటి తొలగిపోతుంది. Not slowly, darkness doesn't disappear. మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకొని మెల్లగా వెళ్తుంది ఆ చీకటి లైట్ వేసినప్పుడు. The darkness disappears immediately. చూడండి, లైట్ వేసిన వెంటనే చీకటి పారిపోతుంది. That is what God is going to do through the glory in your life. నీ జీవితంలో వచ్చే దేవుని యొక్క మహిమ ద్వారా దేవుడు జరిగించే కార్యాలు అవే నమ్మిన వారు చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. Today Isaiah 60 is coming to pass here in Banjara Hills today in Jesus name. ఈ రోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయం బంజారా హిల్స్ షారోన్ చర్చ్ లో ఈ రోజు మనం నెరవేర్చబడడం చూడబోతున్నాం. Every darkness is going to disappear. ప్రతి చీకటి తొలగిపోబోతుంది. Every bondage is going to break. ప్రతి బంధకాలు విర్రగొట్టబడతాయి. Every addiction will have to leave in the name of ప్రతి Jesus. విధమైన చెడు వ్యసనములు యేసు నామములో తొలగిపోబోతున్నాయి. When the kingdom of God comes, the kingdom of darkness has to be destroyed. దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు శత్రు సాతాను రాజ్యం కూల్చబడవలసిందే. But you have one thing to do. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. One thing to do. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. One thing to do. చేయవలసిన పని ఒకటి ఉంది. It is to surrender. నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. You have to say, నువ్వు చెప్పాలి, God, I cannot earn this glory. దేవా, ఈ మహిమను నేను సంపాదించుకోలేను. No matter how much I try, I cannot live a perfect life. నేను ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా
ఆ పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నా. I cannot earn this glory. ఈ మహిమను నేను కష్టపడి సంపాదించలేనయ్యా. I don't deserve this glory. ఈ మహిమను పొందడానికైనా యోగ్యత కూడా నాకు లేదు. Because we are sinful people. ఎందుకంటే మనం పాప జీవితంలో ఉంటున్నాం. And the glory of God cannot coexist with sin. దేవుని యొక్క మహిమ పాపంతో కలిసి ఉండలేదు. But Jesus made a difference. అయితే యేసు ప్రభు ఒక వ్యత్యాసాన్ని చేశాడు. Through the cross, కలువరి శిలువ ద్వారా he made that glory accessible to you. ఆ మహిమ నీ దగ్గరికి వచ్చేటట్లు చేశాడు. Hallelujah. హల్లెలూయా. You don't have to earn for that glory. ఆ మహిమ కొరకు నీవు కష్టపడి సంపాదించక్కర్లేదు. But God gives it freely through his Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఉచితముగానే మీకు ఇస్తూ ఉన్నాడు. And he is going to let you be his glory carriers. అయితే మీరు ఆయన మహిమను మోసుకొని వెళ్ళేవారుగా ఉందురుగాక. Wherever you go, you will carry the glory of నువ్వు ఎక్కడ God. వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క మహిమను నువ్వు మోసుకొని వెళ్తావు. You know, I've heard of men of God in the past. గతంలో మరి చాలా మంది గురించి మీరు విని ఉండొచ్చు. Men of God who have carried the presence of God. దేవుని యొక్క మహిమను మోసుకొని వెళ్ళిన గొప్ప దైవజనులు. You know, they would walk through the hospital ward. హాస్పిటల్ వార్డ్ లో వారు నడుస్తున్నప్పుడు People would get healed. ప్రజలు స్వస్థపడిన Because అనుభవాలు. the glory of God was there. ఎందుకంటే దేవుని యొక్క మహిమ వారితో ఉండింది గనుక. My friends, I don't know about you, but I can feel the presence of God in this place. ఈరోజు ప్రియ స్నేహితులారా, మీ సంగతి నాకు తెలియదు కానీ ఈ స్థలం అంతా కూడా పరిశుద్ధాత్మ సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. మహిమ గల సన్నిధి. The Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. The Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. And you may think, why me, brother? అయ్యా, నా కొరకే ఎందుకు, నాకెందుకు ఇది? Who am I? నేనెంతటి వాడిని? I am not qualified. నాకంత యోగ్యత లేదు. But Jesus qualifies you. అయితే యేసు ప్రభువే నిన్ను యోగ్యునిగా చేస్తున్నాడు. His blood qualifies ఆయన you. రక్తమే నిన్ను అర్హునిగా చేస్తుంది. You can come into his presence boldly today. ధైర్యంగా ఈ రోజు ఆ దేవుని సన్నిధిలోనికి నీవు అడుగు పెట్టొచ్చు. Come on, the Holy Spirit is in this place. పరిశుద్ధాత్ముడు ఈ స్థలంలో ఉన్నాడు. I want all of us to bow our heads and close our eyes. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి.